లేదు అది ఇది అని అంటే అట్లా కాదు. ఇప్పుడు మ్యాండేట్ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఎట్ట సర్దుతావు అనేది సమస్య కాదు, ఇది కాదండి, అది ఇష్యూ కాదు. మీరు అన్న మాటకు నిలబెట్టుకోగలిగినారా లేదా? మీ వ్యతిరేకత ఆనాడే చెప్పానండి, మేము రైతు బంధు అనేది ఒక గుదిబండ, దీన్ని మేము అమలు చేయము. కేసీఆర్ ఉట్టిగానే డబ్బులు 20 ఎకరాల వాళ్ళకు, 25 ఎకరాల వాళ్ళకు, 30 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాడు, తన కులపోళ్లకే ఇచ్చుకుంటున్నాడు. పెద్ద పెద్ద రైతులే దీనివల్ల బాగుపడుతున్నారు, సన్న చిన్నకారు రైతులకు ఇది లాభదాయకంగా లేదని చెప్పనుంటివి నువ్వు నిజాయితీగా రాజకీయంగా ఒకవేళ అట్లాంటి వ్యవహారాలు చేస్తే. కానీ అట్లా చేయలేదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేసినా నడుస్తుంది సార్. రైతు బంధు ఇచ్చినా ఇయ్యకున్నా ఏం రైతులేం వచ్చి రోడ్ల మీద నిలబడేది లేదు, కొట్లాడేది లేదు, ఏం లేదు. కానీ రైతులకి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆయన మొత్తం కేసీఆర్ అమలు చేసినట్టుగా రైతు బంధు అమలు చేసినా కానీ రేవంత్ రెడ్డిని రైతులు నమ్మే పరిస్థితి లేదు. రైతులలో మాత్రము పచ్చి ఒక ఏదంటే ఒక ఫీలింగ్ ఎట్లా వచ్చిందంటే మీరు నమ్మరు సార్, చాలా మోటు పదాలతోని బూతు భాషతోని మాట్లాడతారు సార్. ఇప్పుడు లంబడాలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు సార్. 2 ఎకరాల వాళ్ళు, 3 ఎకరాల వాళ్ళు, 5 ఎకరాల వాళ్ళు. ఇప్పుడు భూములకి ఇప్పుడంటే ఏదో సాగునీరు అది ఇది వచ్చిన తర్వాత వర్షాలు సరిగా పోవడము, దానివల్ల భూములకు రెక్కలు వచ్చినాయి తప్ప లేకపోతే ఎవడు భూములను పట్టించుకున్నాడు సార్? 10 ఎకరాలు 20 ఎకరాలు. ఇప్పుడు మా ఓన్ ఫ్యామిలీలో మాకు 20 ఎకరాల భూమినా కానీ మా తండ్రి మా ఫీజుల కోసమని మళ్ళీ షౌకార్ల దగ్గరికి పోయి అప్పు తీసుకొని వచ్చి మాకు ఫీజులు కట్టేది. అది మా దుస్థితి. తెలంగాణలో భూమి అంత దారుణమైన పరిస్థితులు ఉండే. కేసీఆర్ యొక్క ఆ ఆలోచన ఏదైతే పెట్టుబడి సహాయం అందించడం అనేది అది ఒక ఊపిరి. దట్ వాజ్ డబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అనమాట, ఆక్సిజన్ సిలిండర్ లాగా ఉంది. ఇంత మంచి పథకాన్ని, దాని వెనుక ఉన్నటువంటి సుదీర్ఘమైన ఆలోచనను, దాని ఆబ్జెక్టివ్స్ ని మర్చిపోయి దాన్ని మరిపిస్తా అని అంటే అది చాలా తప్పుడు విధానము. దీనివల్ల ఈయనకి ఏం మేలు జరగలేదు. నేను రైతులకు అంత ఖర్చు పెడుతున్నా, ఇంత ఖర్చు పెడుతున్నా అంటే దానివల్ల జరిగేదంటూ ఏముండదు. రాబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్ గా రైతులు ఈ విషయంలో చాలా ఖరాఖండితమైన తీర్పిస్తారు. అసలు ఊహించనంత పెద్ద దెబ్బ కాంగ్రెస్ కు తగులుతుంది సార్. ఇక్కడి నుంచి వాళ్ళు రైతు భరోసా ఏదైతే మాట ఇచ్చినారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారో ఆ ప్రకారంగా ఇవ్వకపోతే జరిగేటువంటి పరిణామాలు చాలా దుర్భరం. ఇక ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ ను తిట్టడము, కేసీఆర్ దుబారా చేసినాడు, రైతులకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అనేది అది అపీలబుల్ గా లేదు. ఇప్పుడు అది కేవలం మనం ఏదో రికార్డులలో మీరు మన ప్రోగ్రాములలో చెప్పుకోవడం తప్ప ఏ రైతు కూడా రైతు బంధు విషయంలో కూడా తనకు మోసం జరిగింది అనేటువంటి భావన ఉన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ రైట్ చీటింగ్ ఆఫ్ ది ఎలక్టరేట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ప్రామిస్డ్ ఇట్. హ్యావింగ్ ప్రామిస్డ్ ఇట్ యూ షుడ్ హ్యావ్ అడ్హర్ టు దాట్. కాబట్టి దీనివల్ల ఒరిగే ప్రయోజనం అయితే ఏం లేదు. ఇది ఏ రకంగానైనా కాంగ్రెస్ కు ఇది గుదిబండని నా అభిప్రాయం. చరణ్ కౌశిక్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. విన్నారు కదా శరత్ గారు ఒపీనియన్. వారు ఒపీనియన్ చెప్తారు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిన ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తారు. ఎవరు ఒపీనియన్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. వారు ప్రభుత్వంలో ఉంటే తెలుస్తుంది. ఇక బయట నుండి మస్తు మాట్లాడతారు. రాష్ట్రంలో వీరికి ఎంత అప్పు ఉందో, మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత అప్పు ఉందో చెప్పాల్సిందే కదా. మరి తెలిసి కూడా బాగా చెప్పాలి. ఆయన అప్పున్నా ఇచ్చాడు కదా, ఎప్పుడు రైతు బంధు ఆలస్యం కాలే కదా. దయచేసి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆనాడు రాహుల్ మన రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు 6,500 కోట్ల రూపాయలు ఎందుకు పెండింగ్ పెట్టిపోయింది? మరి అది అన్న వేస్ట్ పథకం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పెండింగ్ లో ఉంది కదా. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ పెండింగ్ పెట్టిపోయినాడు, ఆయన తీర్చాడు. ఇప్పుడు నిజంగానే చెప్తున్నా, కేసీఆర్ గారు నిజంగానే 3వ సారి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని తన్నేటోడు. మీరు గుర్తు పెట్టుకోండి. ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం లేదు, కనీసం పడుచుకున్న పాపాన పోలే. మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి నుంచి మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆర్టీసీని 53 రోజుల పాటు సమ్మెలు చేస్తే 6 సార్లు కోర్టు మొట్టికాయ ఇచ్చింది. ఎంతమంది చనిపోయారో తెలుసు. అట్లాంటి పరిస్థితి నుంచి